హైదరాబాద్ లో అదే మీరు పక్క దేశాలకు వెళ్ళాలి, కరెన్సీ ఎక్కువ సంపాదించుకొని రావచ్చు అని చెప్పేసి. కానీ ఎర్రగొండపాలెంలో మీకు ఉపాధి లేక, తాగడానికి సరైన నీళ్లు లేక, చేసుకోవడానికి ఉద్యోగాలు లేక, కనీసం మీ పిల్లలకి చదువుకోవడానికి దగ్గరలో మంచి కాలేజీ, మీ ఆరోగ్యం కోసం ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా లేక రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు వచ్చారు. మీరు ఈ విషయం మీ అందరికీ తెలుసు. అట్లాంటప్పుడు ఇవాళ మనలాంటి వాళ్ళు మన తర్వాత తరాలు అక్కడి నుంచి వలస రాకూడదని చెప్పేసి రాబోయే ఒక్కడో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా వాళ్ళ ఎలక్షన్ బాబు గారు టికెట్ ఇచ్చింది. దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ మీరు అందరూ ఓటు నమోదు చేయించుకున్నారా ఆంధ్రప్రదేశ్ లో? నిజమేనా? ఓకే. ఎవ్రీ వీకెండ్ సాఫ్ట్వేర్ లాంగ్ టూర్కి వెళ్తారు, వెనకాల ఒక కేసు తీసుకొని ముందు ఒక ఫుడ్ పెట్టుకొని లాంగ్ టూర్కి వెళ్తారు. రేపు ఎంతమంది ఎవరైనా వాళ్ళని ఓట్ వేయడానికి, ఎలక్షన్ చేయడానికి లాంగ్ టూర్ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడి నుంచి? ఓట్ చేసుకుంటారు. ఈ కేసు నేను ఎలా కలుస్తాను కాబట్టి చేసుకోను. అలాగే బండి సిద్ధంగా, నడిపే డ్రైవర్ ఉన్నాడు సిద్ధంగా. ఇంజిన్ లో ఆయిల్ ఉందా? ఉందా? ఎక్కడ ఉంది? తెలియదు. ఎంతమందికి ఇప్పుడున్న ఈ దౌర్భాగ్య రాజకీయాల్లో ఇసుక, మట్టి, మద్యం అన్ని రకాలుగా తెగవలసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిలిచినప్పుడు అభివృద్ధి తట్టుకోగలిగే కడుపు ఏర్పడుతుంది ప్రతిపక్ష పార్టీలో లేదు. కాబట్టి మీరు చేయాల్సిన ఇంకొక పని, ఓటు వేయడము, ఎలక్షన్ చేయడంతో పాటు అక్కడ నిలిచేటటువంటి ఎలక్షన్ బాబు గారికి అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కూడా సహకారం అందించాల్సిన బాధ్యత కార్యకర్తలు మనందరికీ. ఎర్రగొండపాలెం అంటే అక్కడ ఎస్టీలతో పాటు అదనంగా కమ్యూనిటీ బేస్ మాట్లాడను, జనసేన కేడర్ కూడా ఎక్కువ ఉంది అక్కడ. నాకు తెలుసు ప్రకాశం జిల్లాలో దర్శి తర్వాత జనసేన కేడర్ ఎక్కువ ఉండే నియోజకవర్గం ఎర్రగొండపాలెం. అట్లాంటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చూడకుండా ఉమ్మడి అభ్యర్థిగా చూసి ప్రతి జనసైనికుడు, ప్రతి జనసేన నాయకుడు కూడా ఆయన అన్ని రకాలుగా అభివృద్ధిని చేయాలని అందించి భారీ మెజారిటీగా అసలు కూర్చోబెట్టాలని చెప్పేసి నేను జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్క జన సైనికుడిని, జనసేన కార్యకర్తను ప్రశ్నిస్తున్నాను. ఇది ఏ విధంగానే పబ్లిక్ స్పీచ్ లో చెప్పకపోతే మీరే అర్థం చేసుకొని అన్ని రకాలుగా కూడా ఆయన సహకారం అందించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, జనసేన సైడ్ నుంచి కూడా మీరు డెఫినెట్ గా గెలుస్తారు, దానికి హామీ మాది ఉంటే చెప్తున్నాం మీకు. మా పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడు కూడా మీరు గుర్తించి వాళ్ళని కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ భుజాలపై ఉందని తెలియజేసుకుంటాం. రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం నుంచి మళ్ళీ వలసలు రాకుండా ఉండాలి అన్నా, ఎర్రగొండపాలెం ఇవాళ నీళ్లు లేకుండా ఎన్నో ఉన్నాయి, బీడెడ్ పరిచయాలు ఎన్నో ఉన్నాయి, ప్రాథమిక వైద్య కేంద్రం కూడా లేని ఎన్నో ఉన్నాయి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మన ఊళ్ళో నేను కావాలని తీసుకెళ్ళాను అక్కడ చూస్తానని చెప్పేసి ఎట్లా ఉందని చెప్పి ఊరు నిండా ఇల్లు ఉన్నాయి. ఇంట్లో మాత్రం ప్రతి ఇంట్లో ముస్లాం మాత్రమే ఉన్నారు, కుర్రాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా చచ్చిపోతే ఆ ఊరు కుర్రాళ్ళు వస్తారంట. అదే దౌర్భాగ్యం అంటే ఊళ్ళో పనులు లేవు, బ్రతకడానికి సరైన సౌకర్యాలు లేవు. దూరం కాలం తీసుకొచ్చి ముసలాళ్ళని ఇక్కడ పోషించలేక ఇంట్లో ఆ ఇల్లు కనిపెట్టుకునేలాగా ముసలాళ్ళని పెట్టి ప్రతి ఒక్కళ్ళు మహిళలు, పురుషులు అంతా బాసిపోయారు. ఊరు కూడా ఎంతలాగే ఉంటుంది. ఊరి పేరు ఏంటంటే ఏ కాన్స్టిట్యూన్సీ కిందకి వచ్చిందో నాకు తెలియదు. యాక్చువల్గా కొండసన్నంపల్లి, మీకు ఎవరికైనా ఐడియా ఉండొచ్చు బహుశా. ఆ ఊరు చూసాను రోజు. కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ లేదు, ప్రాథమిక వైద్యశాల లేదు, స్కూల్ కూడా అధ్వాన పరిస్థితుల్లో ఉంది. దాదాపు 30 కిలోమీటర్ల మేర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. సొంతగా ఆటో మాట్లాడుకుంటేనే ఆ ఊరు నుంచి బయటకు వచ్చే పరిస్థితి. లేదా 2 వీలర్ ఉండాలి, హోమ్ వెహికల్ ఉండాలి, లేదంటే వెహికల్ కూడా లేదు ఆ ఊరికి. అట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అంటే